మరచిపోవటం కష్టమే, కానీ అసాధ్యం కాదు. తలనొప్పికి టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, కానీ ఇక్కడ కలిగిన నొప్పి ప్రశాంతంగా ఆలోచిస్తేనే పోతుంది. నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు శ్రీరామ్. నీ పెళ్లి జరిగిపోయింది. నీ ప్రేమని మర్చిపోవడానికి ప్రయత్నించు. ప్రేమించిన అమ్మాయికి నచ్చజెప్పడానికి ప్రయత్నించు. ఎలా అన్నయ్యా? ప్రయత్నిస్తే తెలుస్తుంది. అర్థం చేసుకో శ్రీరామ్, నీ లైఫ్ బాగుంటుంది. ఏం నేత్రా అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదండి, ఆ జగదీశ్వరికి వార్నింగ్ సీరియస్గానే ఇచ్చాను, కానీ ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే జగదీశ్వరి లేఖని ఎంతగా అభిమానిస్తుందో మనకు తెలియదు కాదు. ఒకవేళ లేఖ తన కోడలుగా ఉండాలి, సుధకి ఏదైనా జరిగినా తన పలుకుబడితో బయటికి తీసుకొస్తాననుకుంటే అలా ఎప్పటికీ జరగదు. లేఖ అంటే జగదీశ్వరికి ఇష్టమని నాకు తెలుసు, కానీ సుధంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం. రే, నువ్వొక పావులాగా నాకు ఉపయోగపడుతున్నావురా. ఏదైనా తేడా వస్తే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. సరే నేత్ర, నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఉంటాను. ఓకే అండి. ఏంటో చెప్పు రేఖ. ఏం లేదు అత్తయ్య గారు, నాకెందుకో సుధ ప్రవర్తన కొంచెం అనుమానకరంగా ఉంది. ఏంటమ్మా నువ్వనేది? సుధకి ఏమైంది? నేను మిమ్మల్ని ఎందుకు ఇంతగా అడుగుతాను? నేనే విషయం చెప్పి మీ సలహా తీసుకునేదాన్ని కదా. కరెక్టేనమ్మా, కానీ తాను చెప్పకుండా మనకెలా తెలుస్తుంది? నువ్వే నెమ్మదిగా అడిగి తెలుసుకోలేకపోయావా? అలాగే మావయ్య గారు, నేనే ఏదోలా సుధ విషయం చెప్పేలా ప్రయత్నిస్తాను. నాకిప్పుడు అర్థమైంది సుధా, మీ అమ్మ నీకు అబద్ధం చెప్తుంది. నాకే గనుక శక్తి ఉంటే నిన్ను కాపాడుకోవడానికి ఏమైనా చేసేదాన్ని. అవసరమైతే నా ప్రాణాలైనా ఇచ్చి నిన్ను కాపాడుకునేదాన్ని. ఇప్పుడు నువ్వేం చేయలేవు సుధా. మీ అమ్మ నిన్ను పోలీసులకు అప్పగించాలి అని డిసైడ్ అయింది అంటే ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించే ప్రసక్తే లేదు. ఇదెలా జరుగుతుందో నేను చూస్తాను. వదిన, అత్త, నీ గర్వం ఇంక అణక్క తప్పదు. కన్న కూతురు మీదున్న ప్రేమ నిన్ను అహంకారం అనే సింహాసనం దించే తీరుతుంది. గెలుపు నాదే అత్త. లేక నేను భోజనం చేసేశాను. అదేంటి లేక, నువ్వు భోంచేవా? వద్దండి. అంటే నేను తినకుండా ఉన్న ప్రతిసారి నువ్వు తినకుండా ఉన్నావా? నేనే కాదండి, ఏ భార్య అయినా భర్త తినకుండా తినదు. తినాలనిపించదు కూడా. చూడు జగదీశ్వరి, ఎంతైనా సుధ మన కూతురు. తను తప్పు చేసి ఉండొచ్చు, అలా అని సుధని కాదనుకోలేంగా. అందుకే సుధని మనం కాపాడుకోవాలి జగదీశ్వరి. ఎలాగండి? వాడేం అడిగాడో తెలుసా? తెలుసు. తెలిసే మీరిదంతా మాట్లాడుతున్నారా? అవును జగదీశ్వరి,